జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. నిన్న ఒక పర్వదినం కార్తీక మాసం తొలి ఏకాదశి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఆ భక్తుల తాలూగా ఉత్సుకత ఈరోజు వారి పాలిట శాపంగా మారింది. ఈ ఘటన ఏ విధంగా తీసుకుంది? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడే క్షతగాత్రులను కూడా చూసి రావటం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన యూజువల్గా ఇప్పుడు ఆ దేవాలయం ఏదైతే ఉందో దాన్ని చిన్న తిరుపతిగా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. అటువంటి దేవాలయంలో భక్తుల రద్దీ ఉంటుంది, అధిక సంఖ్యలో భక్తులు ఉంటారని ఈ ప్రభుత్వం తెలుసుకోకపోవటం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమనే అంటాను, ప్రభుత్వ వైఫల్యమనే నేను అంటాను. ఎందుచేతనంటే కోర్స్ వాళ్ళకి కొన్ని భక్తులు అంత రద్దీగా ఉంటుందని తెలుసుకోలేదు అనుకున్నా వాళ్ళ పోలీస్ మెన్ 2 ఉన్నారు అక్కడ. వాళ్ళకి పూర్తిగా సమాచారం లేదు అంటానికి కూడా లేదు. 2 పోలీసులు ఉన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆ దేవాలయంలో తొక్కిసలాడుతుండేటప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఇంటిమేట్ చేయాలి కదా. ఇంటిమేట్ చేయలేదు సరికదా బాధ్యతారాహిత్యంగా మీరు చూడండి. నిన్నటి నుంచి ఈ దుర్ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మనందరం నిమిత్త మాత్రం అంటారు. అంటే జరిగిన ఈ దుర్ఘటనకి, ఈ దురదృష్టకరమైన సంఘటన కూడా ఆ శ్రీమన్నారాయణ మీద తోసేశారు ముఖ్యమంత్రి గారు. అది ఇంక మీ కర్మ అనేటట్టుగా వారు మాట్లాడారు. అదేవిధంగా వారి ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రులుగా ఉండేవారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ దేవాలయం అనేది ప్రైవేట్ దేవాలయం, దేవాదాయ శాఖకు సంబంధించింది కాదు అని వారు అంటారు. అంటే ప్రైవేట్ దేవాలయాలకు వచ్చే భక్తుల తాలూకా వారు ప్రైవేట్ భక్తులు అవుతారు. దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయాలకు భక్తులు వస్తే వారు ప్రభుత్వ భక్తులు అవుతారా? ప్రైవేట్ భక్తులకు ప్రాణం ఖరీదు ఒకటి, ప్రభుత్వ భక్తులు ప్రాణం ఖరీదు ఒకటి. ఇంకా నిజమే సంతోషం, వాళ్ళు తెలుగుదేశం భక్తులు కాదు అని వారు వ్యాఖ్యానించకపోవటం చాలా సంతోషం. ఇది కేవలంగా బాధ్యతారాహిత్యంగా వారి మీద ఉన్న తప్పు ఇతరులపై తోసే విధంగా వారు మాట్లాడుతున్నారు. మాకు కనీస సమాచారం లేదు అంటారు. ఒక ప్రతిష్టాత్మక దేవాలయంలో ఒక పర్వదినాన ఇదివరకు రాష్ట్రంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తున్నాం. అటు వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో కానీ, చందనోత్సవం నాడు సింహాచలంలో జరిగిన వరహానరసింహస్వామి టెంపుల్లో జరిగిన దుర్ఘటన కానీ, నేడు ఈ చిన్న తిరుపతి అనబడే ఈ దేవాలయంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మీరు చూసేటప్పుడు భక్తుల తాలూకా భద్రత, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత, ఈ ప్రభుత్వం కాపలాదారుగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? నా స్ట్రైట్ క్వశ్చన్.